హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్ ఐసెట్ 2025 జూన్ 8th 9th జరిగిన టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతుందో దానికి సంబంధించిన టెంటేటివ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, మొత్తం వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మేజర్గా 3 ఫేజెస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఫేజ్. ఈ ఫేజ్ వచ్చేసి మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. దీనికి గాను మనం రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిలో భాగంగా మనం డిగ్రీ మేమో, ఇంటర్ మేమో, 10th మేమో, బోనోఫైడ్, టీసీ లాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ అనేటివి మీకు ఏదైతే కాలేజ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వండి. ఒకవేళ ఆ కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో రాకుంటే సెకండ్ ఆర్ థర్డ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. ఈ సీట్ అలాట్మెంట్ అనేది మనం ఏవైతే ప్రియారిటీ ఇచ్చినామో కాలేజెస్, ఒకవేళ మన ర్యాంక్ ఆ కాలేజెస్కి సరిపోకుంటే ఏదైనా ఒక కాలేజ్లో మన ర్యాంకుకు తగ్గట్టుగా ఆ సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మీరు ప్రయారిటీ ఇచ్చిన కాలేజెస్లో సీట్ అలాట్ కాకపోతే మీరు నిరాశ చెందకుండా సెకండ్ లేదా థర్డ్ ఫేజ్ అప్లై చేసుకోవాలి. అందులో కొంతమంది విద్యార్థులు ఎవరైతే సీట్ అలాట్ అవుతుందో మీరు ప్రయారిటీ ఇచ్చిన కాలేజెస్లో వారికి కాలేజ్ నచ్చగానో లేదా దూరం ఉందనో ఇలాంటి కారణాలచే వారు వేరే కాలేజీకి షిఫ్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. ఈ షిఫ్ట్ అయిన సందర్భంలో మీకు మీ ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. కనుక మీరు సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ 3 ఫేజ్లో ప్రాసెస్ అనేది కామన్గా ఉంటుంది. ఒక డేట్స్ అనేవి చేంజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి థర్డ్ వీక్ సెప్టెంబర్లో ఉంటే, ఫోర్త్ ఫేజ్ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉంటుంది. ఇందులో థర్డ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్. దీని తర్వాత ఫేజెస్ ఏమి ఉండవు. కనుక మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకుంటే మీకు నచ్చిన కాలేజీలో సీట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత మీకు ఏదైతే కాలేజ్ వాళ్ళు అలర్ట్ చేశారో అందులో డైరెక్ట్గా మీరు పోయి అడ్మిషన్ అవ్వడమే మిగిలి ఉంటుంది. ఈ అడ్మిషన్స్ అయిపోవడంతో టీఎస్ ఐసెట్ 2025 ప్రాసెస్ అనేది ముగుస్తుంది. ఈ ప్రాసెస్లో భాగంగా ఏమైనా అప్డేట్స్ అనేటివి ఉంటే నా ఛానల్లో మీకు అందిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.